ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 20 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, అక్కడ వెళ్ళి హ్యాపీ లైఫ్ ఉండాలి అనుకునే వాళ్ళకి మనం ఒకసారి ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుందాం సార్. చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంచెం జంకు, భయము, షై అనుకోవాలా, అంటే తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ ఉండకపోవడం, మనుషులు ఎవరు కనబడకపోవడం వల్ల కొంచెం వాళ్ళకి అదొక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఒకసారి ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రికాషన్స్ అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉండే వాళ్ళకి. ప్రికాషన్స్ అనండి, లేక ప్రిపరేషన్స్ అనండి, ఇవి రకరకాలు ఉంటాయి. నేను వీలైనంత మటుకు కవర్ చేస్తాను అంటే వెరీ బ్రాడ్ లెవెల్. ఇప్పుడు స్టూడెంట్స్గా వెళ్తున్నారు అనుకుందాం. స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి కార్ డ్రైవింగ్, 4-వీలర్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. గుడ్ నెంబర్ ఆఫ్ దెమ్. 100% అలా ఉండకపోయినా ప్రాబ్లీ 75 to 80% కిడ్స్ వాళ్ళు డ్రైవింగ్ వచ్చు వాళ్ళకి. సో వీళ్ళకి అంతకుముందు యుఎస్లో సీనియర్స్ ఉంటారు, చుట్టాలో లేదంటే వాళ్ళ కాలేజ్లో సీనియర్సో వాళ్ళ ఫ్రెండ్స్తో మొత్తానికి దెర్ ఇస్ ఎ నెట్వర్క్. వాళ్ళది వీళ్ళు అడుగుతూ ఉంటారు, విషయాలు నేర్చుకుంటారు. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ప్రాబబ్లీ 10% మాత్రమే నిజం, మిగిలినంత షుగర్ కోటింగ్ ఉంటుంది. మీరు సినిమాల్లో చూసేది అమెరికా కాదు. జస్ట్ లైక్ మనము RRR ఈజ్ నాట్ ఇండియా, రైట్? అది ఒక సినిమా, అదంతే. సో మీరు సినిమాల్లో చూసేది కాదు, మీ ఫ్రెండ్స్ చెప్పేది ఓన్లీ 10% మాత్రమే నిజం. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ డిఫరెంట్. అది ఎవరు చెప్తారు మనకి? దానికి ఇప్పుడు యాక్చువల్గా సింపుల్ చెప్తాను నేను. పలానా అడ్రస్ ఉంది అని అమెరికాలో ఒక అడ్రస్ మీరు గూగుల్ మ్యాప్స్లో వేశారనుకోండి, వేసి దాన్ని మీరు గూగుల్ స్ట్రీట్ వ్యూ వెళ్ళి చూడొచ్చు. మీరు ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ ఎట్లా ఉంటుంది, మీరు 360 డిగ్రీ తిప్పితే అది చూపిస్తుంది. అది మీకు ఏ ఇల్లు ఎలా ఉంది, ఎంత లోపలికి ఉన్నాయి రోడ్ నుంచి, లేదంటే ఎంత రోడ్ దగ్గర ఉన్నాయి, మీరు అన్నీ చూడొచ్చు. మీరు లిటరలీ ఆ ఇంటి లోపలికి వెళ్ళేంత ఛాన్స్ ఉండదు, కానీ మీరు ఆ ఇళ్ళని చూడొచ్చు, మీరు ఆ కమ్యూనిటీని చూడొచ్చు మీరు. సో యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్. అవతల వాడు చెప్పిందే మనం గొర్రెలాగా విని నమ్మాల్సిన అవసరం లేదు, ఒకటి. రెండోది, చాలామంది అక్కడున్న వాళ్ళు ఈ దోస్తానాల్లోనూ వీళ్ళు ఏంటంటే ఏం లేదురా మన హైదరాబాద్ లెక్కే, లే మన ఇండియా లెక్కే. దయచేసి అది నమ్మద్దు. ఎందుకంటే ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, ఇక్కడ మనకి పద్ధతులు లేకుండా మన జీవితం ఉంటుంది. ఫుట్పాత్ మీద బండి ఎక్కించేసి దింపేసిన రకాలే అందరూ. సో ట్రాఫిక్ లైట్ మీద ఎన్నడూ ఆగడం మనకు అలవాటు లేదు. అక్కడ జీబ్రా లైన్కి అసలు అర్థమే లేదు మనకి. కానీ అమెరికన్ సొసైటీలో నీకు ఒక ఆర్డర్ ఉంది, అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరైనా రోడ్డు క్రాస్ చేయడానికి నిలబడితే నీ ఎంత పెద్ద వెహికల్ అయినా, ఎంత రిచ్ వెహికల్ అయినా సరే, ఆ క్రాస్ చేసేవాడిది రైట్ ఆఫ్ వే అని ఉంటుంది. మీరు క్రాస్ చేయని వాళ్ళు. అట్లనే అంబులెన్సెస్ కానీ, ఎమర్జెన్సీ వెహికల్స్, అంటే పోలీస్ వెహికల్ యాజ్ లాంగ్ యాజ్ పోలీస్ లైట్ వేయనంతసేపు ఇట్స్ లైక్ ఏ నార్మల్ కార్. వాడికి నువ్వేమీ స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వక్కర్లా. నువ్వు వెళ్తుంటే వాడు వెనక్కి వస్తాడు, అంతే ఉంటుంది. వాడు లైట్ వేశాడు అంటే మాత్రం యూ హ్యావ్ టు గివ్ దమ్ ది వే. ఇవ్వకపోతే పెద్ద పెనాల్టీస్, పెద్ద టికెట్స్ వస్తాయి. ఓకే. అట్లనే ఇక్కడ నేను చూశాను చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఆ లైట్ వేయంగానే వీడికి ఏదో హక్కు వచ్చేసింది అంటే వెనక వాడు ఆటోమేటిక్గా 100 స్పీడ్ నుంచి 0కి వచ్చేస్తాడు. వీడు లైట్ వేసాడు కాబట్టి వీడిదే వెళ్ళిపోవడమే. 100 స్పీడ్లో వస్తున్న వీడి లైట్కి ఆగాలి కదా, ఆ డిస్టెన్స్, ఆ నోటిఫికేషన్. సో మీ లైట్ ఏంటంటే యూఆర్ నోటిఫైయింగ్ ద గాయ్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ లేన్ దట్ హే నేను చేంజ్ చేస్తున్నా. ఆ సఫిషియంట్ నోటీస్ ఇచ్చి మీరు మూవ్ చేస్తే ఇట్ ఈస్ సెక్యూర్ ఫర్ యూ, ఇట్ ఈస్ సెక్యూర్ ఫర్ దెమ్. అక్కడ ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్. మీరు లేన్ చేంజ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక వెహికల్ వస్తుంది, మీరు లేన్ చేంజ్ చేశారు, లైట్ వేసినా సరే యాక్సిడెంట్ అయితే యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. నేను లైట్ వేసా కదా, లైట్ వేయడం కాదు నాన్న, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆన్కమింగ్ ట్రాఫిక్ వస్తుందా. ఇవి కొన్ని ఉన్నాయి. అట్లనే మాకు అక్కడ ఈల్డ్ అని ఒకటి ఉంటుంది.
గ్రీన్ లైట్ ఉంది, యూ హ్యావ్ టు మేక్ ఎ లెఫ్ట్ దగ్గర మేము ఆగుతాం, రైట్ మాది ఫ్రీ. ఇక్కడేమో మనకి రైట్ దగ్గర ఆగుతాము, లెఫ్ట్ ఫ్రీ ఉంటుంది. సో ఈల్డ్ అని ఉంటుంది, విచ్ మీన్స్ ఆన్ కమింగ్ ట్రాఫిక్ వస్తున్నంతసేపు వాడిది రైట్ ఆఫ్ వే. ఓకే, మీరు లెఫ్ట్ టర్న్ చేయాలి, ఈవెన్ దో మీకు గ్రీన్ కనిపిస్తుంది, అయినా ఈల్డ్ అని ఉన్న చోట మాత్రం మీరు లెఫ్ట్ టర్న్ ఆన్ కమింగ్ ట్రాఫిక్ ఆగినప్పుడు, సేఫ్గా ఉన్నప్పుడు, సేఫ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ టర్న్ చేయొచ్చు. నేను లైట్ వేసా కదా, నా గ్రీన్ ఉంది కదా అని వెళ్ళిపోతా, కుదరదు. ఆ ఈల్డ్ అనే మాట ఇండియాలో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ డ్రైవ్ చేసిన వాడికి తెలియదు. ఎవరు చెప్తారు నీకు? సో ఈ పిల్లలు ఎవరైతే ఇక్కడ 75-80% నేను అన్నాను కదా ఇండియాలో డ్రైవ్ చేసిన వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఉత్సాహం ఉంటుంది. అమెరికాకి రాగానే ఆ రోడ్స్ మీద డ్రైవ్ చేయాలి అని ఇంటర్నేషనల్ డ్రైవర్స్ లైసెన్స్ తీసుకుని వస్తారు. ఈ స్టూడెంట్ లైఫ్లోనే ఎవరో 4-3 కలిసి ఒక కారు కొనడమో ఏదో చేస్తారు మొత్తానికి. చేసి చలో నయాగరా పోదామా, లేదంటే ఇంకొక పార్క్కి పోదామా, ఇంకొక లాంగ్ డ్రైవ్, అదొకటి ఉంది కాన్సెప్ట్ మనకి ఇక్కడ. అక్కడ మాకు అన్నీ లాంగే కాబట్టి లాంగ్ డ్రైవ్ లేదు, మాకు డ్రైవ్గానే వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు సేఫ్గా ఎలా ఉంటారు హైవే మీద? ఒక 16 వీల్ వస్తుంది, ట్రక్ వస్తుంది, వాడికి ఎంత దూరం నువ్వు వాడికి నోటీస్ ఇవ్వాలి? అసలు వాడిని ఫాలో అవ్వాలా అవ్వకూడదా? ఎవరు చెప్తారు నీకు? ఫస్ట్ అది నేర్చుకోండి వచ్చి. ట్రై టు ఎంబెడ్ ఇన్ అమెరికన్ సొసైటీ, ట్రై టు లెర్న్ అబౌట్ ద సొసైటీ, లోకల్ స్టాండర్డ్స్, లోకల్ నామ్స్, లోకల్ కల్చర్, లోకల్ వాల్యూస్. మనం అనుకున్నది అది అమెరికా కాదు. మనం అనుకున్న దాంట్లో 1% కూడా నిజం లేదు. ఇక్కడ ఏదైతే భూత కల్పనలు ఉన్నాయో, అది అమెరికాలో ఇదటి కదా, అమెరికాలో అదటి కదా, కాదు. నాట్ ఈవెన్ 1% ఆఫ్ దాట్ ఈస్ ట్రూ. నేను నాకు నా చుట్టాలలో కానీ, నా ఫ్రెండ్స్లో కానీ, నా సర్కిల్స్లో నేను తిరిగినప్పుడు నవ్వుకుంటాను. జనం అలాంటి కామెంట్స్ చేసినప్పుడు మనం ప్రతి వాళ్ళకి చెప్పలేం కదా, బట్ ఇట్స్ నాట్ ట్రూ. 1% మీకు అనుకున్నది ఏదైతే మీరు రిమోట్గా వెళ్ళి వచ్చిన వాళ్ళు అనే మాటలు ఏవైతే వింటారో, హార్డ్లీ 1% ఆఫ్ దట్ ఈస్ ట్రూ. ట్రై టు లర్న్. చాలా స్ట్రిక్ట్ ఉంటుందా సార్ ప్రతిదీ కూడా? ఏది లేదు, ఏది స్ట్రిక్ట్ ఉండదు. ప్రతి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. దే ఎక్స్పెక్ట్ యూ టు రెస్పెక్ట్ దెమ్ బ్యాక్. మీరు ఎక్కడ స్టోర్కి వెళ్ళినా డోర్ ఆటోమేటిక్గా స్లైడింగ్ డోర్స్ అయితే మీరు వెళ్ళిపోండి, కానీ పట్టుకుని తీసే డోరు ఎక్స్పెక్ట్ దట్ అదర్స్ విల్ హోల్డ్ ఇట్ ఫర్ యూ. మీ రంగు కలరు, మీరు ఇప్పుడు వచ్చారా అప్పుడు వచ్చారా అది ఎవడు వాడికి తెలియదు. ఇంకొక మనిషి వస్తున్నాడు, వాడు మీ మీకోసం డోర్ పట్టుకుంటాడు. మీరు ఆ డోర్ పట్టుకుని వాడికి థ్యాంక్స్ చెప్పాలి ఒక స్మైల్ తోటి, అండ్ దెన్ యూ హోల్డ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ గాయ్. అంతేగాని దాన్ని వదిలేస్తే వాడు ముక్కు పగులుతుంది వాడికి, అది తప్పది. ఒకటి పద్ధతి అది. అలానే జనరల్గా అక్కడ రోడ్డు మీద నడిచే అవకాశం ఉన్న చోట ఎవరైనా ఎదురుపడ్డప్పుడు యూ ట్రై టు అవాయిడ్ ఐ కాంటాక్ట్. ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. బట్ ఇఫ్ యూ డూ కాంటాక్ట్ చేస్తే వాడు ఒక కస్టమరీ హే వాట్సాప్ అన్నారు. కొంతమంది హౌ యు డూ. సో ఒక సింపుల్ కస్టమరీగా ఒకటి వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ టు ఇట్, ఆర్ ఇఫ్ యూ డూ స్మైల్ బ్యాక్, హే వాట్సాప్. వాట్సాప్కి వాట్సాప్ అయిపోయింది అంతే. దట్ మీన్స్ నథింగ్, యూ జస్ట్ సేయింగ్ హలో అంతే. కానీ ఒక మనిషిని చూసి ఇగ్నోర్ చేసి వెళ్ళరు. అలానే ఏ వ్యక్తిని కూడా మీరు అది అంటారు కదా పరీక్ష చేయడం అని, ఎగ్జామిన్, తదేకంగా ఒకరిని చూస్తూ ఉంటే వాడు వచ్చి అడుగుతాడు వాట్స్ రాంగ్ విత్ యూ అంటాడు. అలానే మనం కార్లో వెళ్తుంటాం కదా, పక్క కార్లో తొంగి చూడాలు, వాళ్ళు ఏం చేసుకుంటారు మనకు అనవసరం, అది మనం చూడకూడదు, పద్ధతి కాదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్తాడు. వాట్ ఎవర్ దే మే బి డూయింగ్. సో జనరల్గా ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి తొందర వాళ్ళది, ఎటు వెళ్తుంటాం మనం. బట్ ఎవరన్నా మనం ముందుకు వచ్చినప్పుడు, కళ్ళలో కలిసినప్పుడు, ఏదైనా మాట వచ్చినప్పుడు యూ గివ్ ఎ రియాక్షన్. ఎవరో ఏదో పిచ్చి పని చేసినప్పుడు ఇద్దరు మనుషులు అనుకుంటా అంతే. సో యూ నో దట్ యుర్ అక్నాలెడ్జింగ్ ఇట్, దట్ సమ్ స్టూపిడ్ ఈస్ సేయింగ్ సమ్ స్టూపిడ్ థింగ్. సో ఆ హ్యూమన్ కనెక్షన్ కనిపిస్తుంది మీకు ఎక్కడికక్కడ. అంతేగాని వీడు వైట్, వాడు బ్రౌన్, వీడు బ్లాక్ అలా లేదు. ఇన్ జనరల్ సొసైటీ ఇట్స్ వెరీ వెరీ ఎక్సలెంట్ నెట్వర్క్ కనిపిస్తుంది మీకు, డైనామిక్స్ కనిపిస్తాయి. ఒకటి అది సొసైటీలో. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఇండియా నుంచి వెళ్తున్నాం, ప్రొవైడెడ్ లెట్స్ సే అస్యూమింగ్ ఇట్స్ ద ఫస్ట్ టైం నేను ఇండియా వదిలేసి బయటకు వెళ్తున్నా. సో అస్యూమింగ్ దట్ నాకు వచ్చింది ఏంటంటే ఇండియన్ ఇంగ్లీష్ వచ్చు నాకు. ఎందుకు నేను ఇండియన్ ఇంగ్లీష్ అన్నానంటే చాలాసార్లు మన పిల్లలు అనుకుంటారు నాకు ఇంగ్లీష్ వచ్చు,
కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే యా ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీకు హార్డ్లీ 30% ఈజ్ వర్బల్, 70% ఆఫ్ ఇట్ ఈస్ నాన్ వర్బల్. ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటే ఒక అర్థం ఉంది, ఇలా తీసుకుని కూర్చుంటే ఒక అర్థం ఉంది. రైట్, సో యువర్ బాడీ యాక్చువల్లీ కమ్యూనికేట్స్ మోర్ దాన్ యువర్ వర్డ్స్. డూ యూ ఈవెన్ రియలైజ్ దట్? సో అది నేర్చుకోవాలి ఒకటి. అక్కడ లోకల్ సిస్టమ్స్ ఏంటి, లోకల్ అలవాట్లు ఏంటి, ఆచారాలు ఏంటి నేర్చుకోండి. అక్కడికి వెళ్ళి ఇది అమెరికా కాబట్టి అమెరికన్స్ ఇలా ఉంటారన్న అపోహతోటి డోంట్ బికమ్ ఎన్ ఆడ్ మెన్ అవుట్. అప్పుడు నువ్వు ఎంబరాసింగ్ అవుతావు తప్ప నువ్వు ఎంబెడ్ కావు అందులో. చాలా మంది అంటే వెళ్ళిన వాళ్ళు కొంచెం అక్కడ సర్వైవ్ అవ్వలేక, అంటే ఆ క్లైమేట్ కి కానీ అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఉన్నటువంటి దానికి కానీ వాళ్ళు మింగిల్ అవ్వలేక కూడా కొంతమంది అలోన్ గా ఉండడం, కొంచెం సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు ఉండలేక. మీకు ప్రాబ్లం ఏంటంటే, అందుకని చెప్పాను 1% నిజమని, మన వాళ్ళు చెప్పే విషయాలు 1% నిజమని ఎందుకన్నానంటే, అమెరికా 50 స్టేట్స్ అండి. ఇండియాకి దాదాపు 4 రెట్లు పెద్ద కంట్రీ అది. అలానే మీకు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తే, ఆ నార్త్ నుంచి సౌత్కి వస్తే మీకు డిఫరెంట్ వెదర్, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ యాక్సెంట్స్, అన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో ఏ ఒక్కటి అక్రాస్ ద కంట్రీ ఇట్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద సేమ్ అన్నది లేదు. సో ఎవరన్నా మన చుట్టాలు అమెరికాకి 3 నెలలు వెళ్ళొచ్చిన వాడు మహా అయితే ఒక స్టేట్లో, ఒక ఊర్లో, ఒక కమ్యూనిటీలో, ఒక ఇంట్లో ఉండి వచ్చి ఉంటాడు. ఆ స్పాన్సర్ చేసిన ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా వీకెండ్స్లో అటు ఇటు తీసుకెళ్తే రెస్టారెంట్స్కో, లేదంటే పార్క్స్కో, నయాగరాకో ఇవి చూసి వచ్చి ఉంటాడు. వాడికి తెలిసినది ఎంత అంటే 50 స్టేట్స్లో ఒక్క స్టేట్లో, ఒక్క ఊర్లో, ఒక ఇల్లు, ఒక కమ్యూనిటీ. కానీ ఈ 3 నెలలు ఉన్నవాడు వెనక్కి వచ్చి వాడు మొత్తం అమెరికా గురించి భారతం చెప్తాడు. కరెక్ట్గా ఫ్లైట్లో కూర్చుని ఏది ఆర్డర్ చేస్తే ఏది ఏంటి అన్నది కూడా తెలియదు వీళ్ళకి. కానీ నేను వెళ్ళొచ్చా కదా కాబట్టి ఇప్పుడు నేను చూపించుకోవాలి, ఆ చెప్పేవన్నీ సొళ్ళు కబుర్లేదు. దయచేసి నమ్మకండి, వాళ్ళు అసలు అడగండి. అంతేకాదు అక్కడ ఉన్నవాడు కూడా 50 రాష్ట్రాలు ఉన్నాయండి. యూటా అనే స్టేట్ ఉంది, నార్త్ డకోటా, సౌత్ డకోటా. 90% అమెరికన్సే ఆ స్టేట్స్కి వెళ్ళరు. ఆ స్టేట్స్లో పాపులేషన్ తక్కువ, గేదె ఇది బైసన్స్ ఎక్కువ. బట్ స్టేట్స్ మాత్రం మ్యాసివ్ స్టేట్స్ అండ్ న్యాచురల్ బ్యూటీ ఈజ్ అబండెంట్ ఓవర్ దేర్. బట్ దే ఆర్ హైలీ ఇన్సెక్యూర్ ప్లేసెస్. యూ డోంట్ వాంట్ టు గో దేర్. రైట్, సో ఆ స్టేట్ గురించి నాకు ఏమీ తెలియదు, నేను అమెరికా గురించి ఎలా చెప్పేస్తాను? ఫ్లారిడా ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేస్. అందులో మీకు మయామి అండ్ డౌన్వర్డ్స్ ఇస్ డిఫరెంట్ వర్సెస్ మయామి అండ్ అప్వర్డ్స్ ఇస్ డిఫరెంట్. టెక్సస్ ఈజ్ అ డిఫరెంట్ మాన్స్టర్ ఆల్ టుగెదర్ మిగిలిన స్టేట్స్ అన్నిటికంటే. కాలిఫోర్నియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ బై ఒక స్టేటే. మీరు ఆ స్టేట్ని కంట్రీ చేస్తే ఇట్ విల్ బికమ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో ఇట్స్ అ సెపరేట్ యానిమల్. మీకు షికాగో ఉంది, దాని చుట్టుపక్కల 5 గ్రేట్ లేక్స్ ఉన్నాయి. దెర్ ఆర్ టైమ్స్ వెన్ దెర్ ఇస్ అన్ ఆర్కిటిక్ బ్లాస్ట్ అని వస్తుంది. అక్కడ వస్తే షికాగో మీకు వెదర్ ఎంత ఘోరంగా ఉంటుందంటే -40 degreesకి వెళ్తుంది. రాత్రి పార్క్ చేసిన కారు పొద్దునకి ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. యూ క్యాన్ టేక్ ఇట్ అవుట్, ఐస్ ఫామ్ అవుతుంది. సో కంప్లీట్ కంట్రీ ఈజ్ సో డిఫరెంట్. కాబట్టి ఏ ఒక్కటి కూడా ఇది అమెరికా అని అనకూడదు. జస్ట్ లైక్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాడికి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏంటో పేర్లు కూడా తెలియవు మనకి. ఫర్గెట్ అబౌట్ వాటి గురించి కానీ, వాళ్ళ మనుషులు కానీ, వాళ్ళ ఆచారం కానీ వదిలేయండి. అవన్నీ విమెన్ లెడ్ స్టేట్స్, అవి మెన్ లెడ్ స్టేట్స్ కాదు. అవి పేట్రియార్కీ వర్సెస్ ఇది. మనం అంతా ఇక్కడ మెన్ లెడ్ స్టేట్స్ ఇవి కదా. మనకి మన సొంత కంట్రీలోనే ఆ డిఫరెన్సెస్ అంత వ్యాస్ట్గా ఉన్నప్పుడు, మనకు అంత తెలియనప్పుడు, అమెరికా లాంటి అంత పెద్ద కంట్రీకి మనం ఒత్తినే జనరలైజ్ చేసి అమెరికాలో ఇలా ఆట అని అంటే నీకేం తెలియదని అర్థం. అమెరికాలో న్యూజెర్సీలో, న్యూయార్క్లో, లేకపోతే షికాగోలో ఇలా ఆట నేను ఇది చూశాను అంటే దానికి అర్థం ఉంది, అందులో కొంత హ్యూమిలిటీ ఉంది. ఎందుకంటే నాకు తెలిసింది ఆ పార్ట్ నేను చెప్పాలి కదా, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ కానీ, H1Bలు వెళ్ళేవాళ్ళు కానీ కొత్తగా వెళ్ళినప్పుడు మనకి ముందు మనీ మైండెడ్గా వెళ్తాం మనం కొత్తగా ఉన్నప్పుడు. ఎవ్రీథింగ్ వీ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ $to rupee కన్వర్షన్.
స్టార్ బక్స్కి వెళ్ళి ఒక కాఫీ కొనాలంటే $5 బా అంటే ₹500 అనమాట. వదిలేదు, నెల రోజులు ఇంట్లో తాగొచ్చు. ఈ మైండ్ సెట్ ఉంటుంది అందరికీ, కామన్. నేను అందరూ వెళ్ళిన వాడిని, నేను కూడా అందులో జర్నీలో. పిల్లలకి ఏమో కొత్తగా వచ్చిన వాళ్ళు ముందు సంపాదించాలి ఉంటుంది. కాబట్టి ఈ సంపాదన సేవింగ్స్ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు మనము ఎంత దాచుకుందామా, ఎంత తక్కువ ఖర్చుతోటి ఒక అకామిడేషన్ సంపాదిద్దాము, ఎంత తక్కువ ఖర్చుతోటి ఉందాం ఇక్కడ అనే ఉద్దేశంతో మనము చీపర్ అకామిడేషన్స్ కోసం చూస్తాం. జనరల్గా చీపర్ ఉండేది అన్హైజీనిక్, ఇన్సెక్యూర్ స్పేసెస్లో ఉంటాయి. దానికి ఎవరు చెప్పక్కర్లా, మీరు ఎవరిని అడగక్కర్లా, ఎవరు చెప్పరు కూడా ఆ విషయాలు. మీరు కౌంటీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్రైమ్ రేటు బై లొకేషన్, బై రీజన్ మీకు కనిపిస్తాయి, ఇక్కడ చూసుకోవచ్చు. లేదు నేను జీపీఎస్ అన్నాను కదా, గూగుల్ అన్నాను కదా, గూగుల్లోకి వెళ్ళండి, స్ట్రీట్ వ్యూ చూడండి. మీకు ఎక్కడెక్కడైతే ఇళ్ళకి కిటికీలు విరిగిపోయి దాటికి చెక్కలు కొట్టేస్తున్నాయో అవి ఇన్సెక్యూర్ ప్లేసెస్. డోంట్ ఈవెన్ గో దేర్. డే టైంలో కూడా పోకూడదు, నైట్ టైం కాదు, డే టైంలో మిడిల్ ఆఫ్ ద డే డోంట్ గో దేర్. సో మీకు ఇలాంటి కొన్ని బేసిక్ ఉన్నాయి అక్కడ మీకు ఇండికేటర్స్, వాటిని నేర్చుకోండి. నేర్చుకుని ఆ ఏ ఏరియాస్ అయితే కొంచెం బెటరో, డబ్బులు పోయినా అక్కడ ఉండండి, సేఫ్గా ఉంటుంది. అలానే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి, అవి దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఫుడ్. మెక్డానల్డ్స్ ఇలాంటి చైన్స్ వాళ్ళు అమ్మే చికెన్ కాదు అది అసలు. యాక్చువల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది, కానీ అది చికెన్ కాదు. వేరే ఇంకొక స్టోర్ ఉంది, అది వాడు అమ్మే ఐటమ్స్ ఉన్నాయి, దే ఆర్ నాట్ అట్ ఆల్ ఆర్గానిక్ ఇన్ నేచర్. అది ఆర్టిఫిషియల్ ఫుడ్ అంతా అది. ఓకే. సో అది ఏమవుతుంది, మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వి స్టార్ట్ గెటింగ్ సిక్, ఆల్ సార్ట్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి. అమెరికన్ ఫుడ్స్ యాక్చువల్గా చాలా కొన్ని అక్కడ తినేవి 32 యూరోపియన్ కంట్రీస్లో బ్యాండ్ అవి. మేము తాగే పాలు కాదు అసలు అది. నేను మా ఫ్రెండ్ అంటుంది, ఇక్కడ 20 రోజులైనా ఈ పాలు ఏంట్రా పగలవే ఉంటే అంటుంది, అది పాలు కాదు కాబట్టి. సో దట్స్ ద లైఫ్ దట్ అమెరికన్స్ లివ్. అండ్ we chose to go there. సో లెట్స్ ట్రై టు లర్న్ వాట్ ఇట్ ఈస్. అలాంటి పాలు దొరకవా అంటే దొరుకుతాయి. మీకు డైరెక్ట్గా ఫామ్కి వెళ్ళి తీసుకొస్తే నాన్ పేస్చరైజ్డ్ ఫామ్ మీకు మిల్క్ దొరుకుతుంది, ఇంటికి తెచ్చి వేడి పెట్టి తాగొచ్చు. బట్ ఇట్ టేక్స్ ఎఫర్ట్. స్టోర్స్లో ఆ పాలు అమ్మరు అనమాట. సో ఇవి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి, ఆ క్యూరియాసిటీ చూపించాలి. వాట్సాప్లోను ఫోన్లోను వెళ్ళిపోయి వెళ్ళిన ఫస్ట్ 2 yearsలో ఇండియాతో ఫోన్లు చేసుకుని అమ్మ ఇలా ఉంది, అమ్మ అలా ఉంది, ఇదేంటి స్విచ్ పైకంటే ఇక్కడ ఆఫ్ అవుతుంది, కింద ఇక్కడేమో ఇండియాలో మనం స్విచ్ కింద కంటే ఆన్ అవుతుంది, అక్కడ కింద కంటే ఆఫ్ అవుతుంది. అంటే వాడు ఉల్టా ఆలోచిస్తున్నాడా? కాదు. అమెరికన్స్ వాంటెడ్ టు బి యునీక్. అందుకని మనం మెట్రిక్ సిస్టమ్ వాడితే వాడు ఇంకోటి వాడుతున్నాడు. మనం లెఫ్ట్ సైడ్ ఓకే అంటే వాడు రైట్ సైడ్ ఓకే అన్నాడు. అట్లీస్ట్ వాళ్ళు ముస్లిమ్స్ లాగా ఉల్టా రాయలేదు, వాళ్ళు మళ్ళానే రాస్తున్నారు. బట్ దే వాంటెడ్ దట్ యూనిక్నెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఆ యూనిక్నెస్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అలా అని చెప్పి నువ్వు ఆ కంట్రీకి వెళ్ళి వాడిని గేల్ చేయకు. చాలా మందికి ఇది ఒక రోగం ఉంది. అక్కడికి వెళ్ళి దాన్ని గేల్ చేయడం ఏంటి? అక్కడికి వెళ్ళి నువ్వు అబ్జర్వ్ చేయి, నేర్చుకో, బాగుంది ఓకే, బట్ అట్లీస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు అది ఫాలో చేయి. నీకు నచ్చలేదు, గో బ్యాక్ హోమ్. ఎవరు నేను పట్టుకుని గట్టిగా ఇక్కడ ఆపలేదు కదా, నువ్వేగా వచ్చావు. యూ చోస్ టు కమ్ హియర్, ఇట్ వాజ్ యువర్ చాయిస్, అండ్ దెన్ యూ రెస్పెక్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ దేర్. అందుకని మనం చైనాకు వెళ్ళిపోయి వాడు కుక్కర్ ఫ్రెష్గా వాడు మీకు కనిపిస్తుంది, మీకు కళ్ళ ఎదురకుండా చంపి చేయడం అని. దట్స్ దేర్ కల్చర్. మనం ఎవరు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని తిట్టడానికి? మనం తినము, మనం దాన్ని చేయము అంటే ఓకే ఫైన్. అలా ఏ కల్చర్కి, ఏ కంట్రీకి వాళ్ళ యూనిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి, వాళ్ళ ప్రాక్టీసెస్ ఉన్నాయి. లెట్స్ లర్న్ దెమ్. ప్రికాషన్స్ అవన్నీ తెలుసుకొని వెళ్ళడం అనేది కరెక్ట్. ప్రికాషన్స్, ప్రిపరేషన్స్, మెంటలీ, ఫిజికలీ, అండ్ యాటిట్యూడ్ టు లర్న్ అండ్ అప్రిషియేట్. అలా నువ్వు యూ డోంట్ హ్యావ్ టు అడాప్ట్ దెమ్, బట్ అట్లీస్ట్ అప్రిషియేట్, రికగ్నైజ్ దెమ్ అండ్ సే ఓకే థ్యాంక్ యూ, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అంతే. అలానే లాస్ట్ వచ్చేసి కొత్తగా వెళ్ళే వాళ్ళలో ఈ పెళ్ళైన పిల్లలు ఉంటారు. ఇక్కడ అమ్మ నాన్న దగ్గర గారాబంగా ఉన్న అమ్మాయి జాబ్ చేసిందో చేయలేదో, పెళ్ళయింది, అమెరికాకి వెళ్తుంది. అప్పుడు అన్ని స్టేట్స్ కూడా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ సేమ్గా ఉండదు. ఇప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీ ఉంది. సో న్యూజెర్సీ ఈజ్ వన్ సిటీ స్టేట్ అంటాం మేము, ఎందుకంటే ఇట్స్ ఎ హోల్ స్టేట్, బట్ బంచ్ ఆఫ్ టౌన్స్ ఉంటాయి. ఇట్స్ డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్ అది. మీకు గ్రీన్ ఏరియాస్ ఉన్నాయి సౌత్లోకి వెళ్తే, బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ. వెరాజ్ న్యూయార్క్ ఉంది.
న్యూయార్క్లోనేమో మీకు న్యూయార్క్, మెన్హాటన్ ఏదైతే 5 బరోస్ ఉన్నాయో దట్ దే ఆర్ కాల్డ్ ద సిటీ. ఎస్ బట్ దెన్ ఈ సిటీ ఏరియా వదిలేస్తే న్యూయార్క్లో ఒక 80% ఆఫ్ న్యూయార్క్ ఇస్ ఆల్ సబర్బన్ ఏరియా. ఓకే. ఓపెన్, గ్రీన్, వాస్ట్, 20 acres, 100 acres ఫార్మర్స్ ఉంటారు వాళ్ళు. సో 20 acresలో వాడు ఒక ఇల్లు ఉంది అనుకుందాము, నెక్స్ట్ ఇల్లు వచ్చి ఇంకొక 100 acres తర్వాత ఉంటుంది. డిస్టెన్స్ అన్నమాట, ఆ. చాలా ఆ, పక్క పక్కనే ఉండవు. అప్పుడు మీకు ఏమైపోతుంది, కొన్ని స్టేట్స్లో మీరు ఉన్నప్పుడు ఈ మిసిసిపి, మిషిగన్ ఇలాంటి చోట్ల డెట్రాయిట్ ఈజ్ వన్ పార్ట్ ఇన్ మిషిగన్ విచ్ ఇస్ అ సిటీ అర్బన్. అది అక్కడ మీకు డెన్స్ పాపులేషన్ ఉంటుంది. కొద్దిగా మీరు బయటికి వెళ్ళారనుకుందాం, ఆర్ మనకే కావాలని మన ప్రిఫరెన్స్, కొంచెం గ్రీనరీ కావాలి నాకు, ఐ వాంట్ టు లివ్ అవే ఫ్రమ్ దిస్ క్రౌడ్. సో యు ఆర్ చూసింగ్ టు లివ్ అ లిటిల్ ఫార్. అప్పుడు ఏమైపోతుంది, మీరు ఒక్కళ్ళే ఉంటారు, చూడడానికి మనిషి కనిపించడు. సో కొత్తగా పెళ్ళి ఒకతే అమ్మాయి ఇంట్లో ఉందనుకుందాము, రోజంతా హస్బెండ్ ఆఫీస్లో ఉంటాడు, ఈమె ఒక్కతే ఉంటుంది ఇంట్లో. ఒంటరితనం ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఒంటరితనంలోనే ఏమన్నా ఏ కొద్దిగా కదలిక వచ్చినా భయపడతారు. సో అప్పుడు భయపడకుండా అమెరికాలో ఉన్న ప్రొటెక్షన్స్ ఏంటి నీకు? హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్? బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న పెప్పర్ స్ప్రేస్ ఉంటాయి చాలా మంది దగ్గర. గన్సే ఉండక్కర్లా, పెప్పర్ స్ప్రే ఉంటుంది, మంచి పవర్ఫుల్ అది. మీరు ఎవరైనా ఇఫ్ దే కమ్ టూ క్లోజ్ టు యూ అండ్ ఇఫ్ ట్రై టు అటాక్, మీరు యూ కెన్ యూస్ పెప్పర్ స్ప్రే యాజ్ అ సెల్ఫ్ డిఫెన్స్, ప్రొవైడెడ్ దట్స్ అ సిచ్యువేషన్. రైట్? కొన్ని చోట్ల గన్ కూడా వాడతారు. బట్ బీ ప్రిపేర్డ్, నో వాట్ యూ కెన్ అండ్ కెనాట్ డూ, నో యువర్ రైట్స్. అండ్ ఎక్కడన్నా లా ఎన్ఫోర్స్మెంట్తో కానీ, ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు కానీ, బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, బీ ప్రిపేర్డ్. జంకు పడాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఈక్వాలిటీ ఈజ్ వన్ రైట్ దట్ ఈస్ ఆఫర్డ్ టు ఎవ్రీబడి, నో మ్యాటర్ యువర్ లీగల్ స్టేటస్. ఇల్లీగల్స్ కూడా సేమ్ స్టేటస్ ఉంది, సేమ్ రైట్స్ ఉన్నాయి. వాడిని ఇల్లీగలా కాదా అని అడిగే హక్కు జనరల్ కామన్ పబ్లిక్లో ఎవరికి లేదు. ఈవెన్ కాప్స్ కూడా లేదు వాళ్ళ లీగల్ స్టేటస్ అడిగేది. ఓన్లీ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ప్రాసెసెస్ కానీ క్వశ్చన్స్ కానీ వస్తే వాళ్ళ స్టేటస్ అడగచ్చు. అదర్వైజ్ ఎనీబడి ఇన్ అమెరికా, ఎవ్రీబడి ఇన్ అమెరికా ఈజ్ ఈక్వల్ అండర్ ద లా అంటాం. నోబడి ఈజ్ అబౌవ్ ద లా, రైట్? సో కానీ అది నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్, అది నీకు తెలియాలి. దాంతో నీకు ఆటోమేటిక్గా ఒక విధమైన ధైర్యం వస్తుంది, నువ్వు వెళ్ళి ఏమైనా చేసుకుని రావచ్చు అనే ధైర్యం వస్తుంది, చేసుకుని కూడా రావచ్చు. అమెరికా అంటే అసలు సూపర్, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, అక్కడ బాగుంటుంది అని అనుకుంటారు. కానీ మీరు చెప్పేవన్నీ వింటే చాలా భయం వేస్తుంది. అంటే ప్రికాషన్స్ ప్లాన్డ్గా వెళ్ళాలి అక్కడికి, అక్కడ ఉన్నటువంటి అన్ని తెలుసుకొని వెళ్ళాలి. నాకు అన్ని తెలుసు అని మాత్రం వెళ్ళకూడదు. ఏమో మన హైదరాబాద్ కాదు అది. మనకి తెలియని విషయాలు 99 ఉన్నాయి, మనకి తెలిసింది ఒకటే, ఫ్లైట్లో కూర్చొని అక్కడ దిగడం వరకే. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు విల్ క్లోజ్ ఇట్ ఆన్ ఎ జోక్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ కెన్ ఛాలెంజ్ 100% of the people first time when they land in an airport, they don't know which way is the exit. ఎగ్జిట్ ఏంటి? నేను ఫ్లైట్లోంచి బయటకు వచ్చాను, అక్కడ వెంటనే గేట్స్ ఉంటాయి, గేట్ పక్కన మీకు వెయిటింగ్ సీట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా? వాట్ ఈస్ ఎగ్జిట్? యూఎస్ ఎక్కడ మీరు యూఎస్ అనే కాదు, ఎనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎనీ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అని ఎక్కడ మీకు సైన్ ఉండదు. సో నువ్వు అది ఫస్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయి. ఎగ్జిట్ అని ఎటు వెళ్తే నేను బయటకు వెళ్తాను, నెక్స్ట్ ఇప్పుడు టర్మినల్స్ అని ఉంటాయి, ABCD టర్మినల్స్ ఉంటాయి. సో నువ్వు ఆ టర్మినల్లో నీకు తెలియకుండా రైట్ టర్న్ చేస్తే ప్రాబబ్లీ నువ్వు నెక్స్ట్ టర్మినల్కి నడుస్తున్నావేమో, లెఫ్ట్ టర్న్ చేస్తే ఇంకో టర్మినల్కి వెళ్తావేమో. అసలు ఎగ్జిట్ ఎటు? సో జనరల్గా ఏంటంటే baggage claim is next to exit. So always you look for baggage claim or you look for ground transportation. ఆ టర్మ్స్ యూనివర్సల్గా అన్ని చోట్ల అదే కామన్ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్లోనేమో మీకు లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది, కొన్నిట్లోనేమో వాక్ వేస్ ఉంటాయి. బట్ ఫైనలీ ఎవ్రీబడి దట్ వాంట్స్ టు ఎగ్జిట్ అన్ ఎయిర్పోర్ట్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ బ్యాగేజ్ క్లెయిమ్ ఆర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్. మీ దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ లేదనుకోండి, మీరు డైరెక్ట్గా గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్తారు. చెక్ ఇన్ బ్యాగేజ్ ఉందంటే ఆ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తారు. బట్ మనకు అది తెలియదు విషయం, ఎగ్జిట్ బోర్డ్ ఎక్కడ రాసి ఉండదు. ఇది సింపుల్ నేను చెప్పేది, ఎందుకంటే చెప్పేది ఆ సింపుల్ విషయం కూడా మనం నేర్చుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి గాబరా పడిపోయాం అనుకోండి, మీకు తెలిసిపోతుంది అవతల వాళ్ళకి, చూసే వాళ్ళకి
పర్టికులర్లీ మన కస్టమ్స్ వాళ్ళకి వాళ్ళు చూస్తాడు నయా బకరా ఆయా, ఎస్. వాడు కూడా అంతే, వాళ్ళు కూడా చూస్తారు నయా బకరా ఆయా, వీడు ఏం తీసుకొస్తున్నాడు, భయపడుతున్నాడా, వీడు ఏమన్నా డ్రగ్స్ తీసుకొస్తున్నాడా, లేదంటే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అన్న తెస్తున్నాడా, ఎస్. వాళ్ళు అందుకని ఆపి అడుగుతారు ఆర్ యూ క్యారింగ్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ అంటాడు. మనకి ఫ్లైట్లో జనరల్గా ఫ్రీగా ఒక యాపిల్ ఇచ్చారు అనుకోండి, ఆ ఫ్లైట్లో తినాలి, మీరు తినకుండా ఆ యాపిల్ని మీరు బ్యాగ్లో పెట్టుకున్నారు తర్వాత తిందామని చెప్పి మీరు కిందకు వచ్చారు, మీ బ్యాగ్లో వాడు యాపిల్ చూశాడు అనుకోండి, $200 ఫైన్ పడుతుంది. క్లియర్గా ఉంటుంది అక్కడ, యు ఆర్ నాట్ సపోజ్ టు బ్రింగ్ ఎనీ ఫుడ్ ఆర్ అగ్రికల్చరల్ ఐటమ్స్ ఇన్ టు అమెరికా. ఓకే. కొత్తిమీరలు, కరివేపాకులు, లేదంటే చిన్న చిన్న మొక్కలు, లేదంటే మన పూల మొక్కలు ఇలాంటివి ఏమి తీసుకురాకూడదు. ఓకే. తీసుకొచ్చినట్టు పట్టుబడితే మాత్రం పెనల్టీస్ చాలా హెవీగా ఉంటాయి. ఎస్. అట్లానే మన వాళ్ళు ఇక్కడ అమ్మ నాన్నలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి బంగారం కొనుక్కొని వెళ్తుంటారు, నగలు గిగలన్నీ. ఎందుకంటే ఇండియాకి తీసుకురావాలంటే మీకు కష్టాలు ఉన్నాయి, కానీ బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఆ కష్టాలు లేవు. కానీ మీకు పర్ ప్యాసింజర్ $1,800 ఎంతో లిమిట్ ఉంది వర్త్. అంతకంటే ఎక్కువ మీరు తీసుకొస్తున్నట్టయితే మీరు డిక్లేర్ చేయాలి ముందు. డిక్లేర్ చేయకుండా కొత్త కొత్త వస్తువులు కొనేసి కొత్త కొత్త ఇలా ఆభరణాలు కొని మీరు తీసుకొస్తున్నారు అనుకుందాం, ఒకవేళ మన టైం బాగోలేక, లేదంటే వాడు మన గుర్తుపట్టేసి ఇది ఫస్ట్ టైం వస్తున్న బ్యాచ్ అని గుర్తుపట్టి వాడు పక్కకి పిలిచాడు అనుకుందాం, కస్టమ్స్ వాడు ఓపెన్ చేస్తే పెనల్టీస్ హెవీగా ఉంటాయి. ఓకే. ఒక్కోసారి వాళ్ళు దాన్ని సీజ్ చేసినా చేస్తారు. సో ఇవి విషయాలు ట్రావెల్ చేసే ముందు నేర్చుకుని ట్రావెల్ చేస్తే, అంటే ఈ రెస్ట్రిక్షన్స్ పర్ కంట్రీ మీకు మారుతుంటాయి. మళ్ళీ నేను ఓన్లీ అమెరికా గురించి చెప్తున్నాను. ఆ కంట్రీలో మనం ఏం తీసుకెళ్ళచ్చు, ఏం తీసుకెళ్ళకూడదు ముందు నేర్చుకోవాలి మనం. అంతేగాని నాకు 10 మంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేదారు ఏం లేదురా బాయ్ మన హైదరాబాద్, వద్దు, దయచేసి చేయదు. థ్యాంక్ యూ.